హాయ్ వండర్ గార్డెన్కి వెల్కమ్. నేనైతే వర్షాకాలం కదా నర్సరీల చుట్టూ తిరుగుతూ ఉన్నానన్నమాట. ఇది ఈ నర్సరీలు కడియం అనమాట. అంటే రావులపల్లి నుంచి రాజమండ్రి వెళ్ళే హైవేలో ఉంటుంది. ఈ నర్సరీలో ఈ శివపార్వతి అనే నర్సరీలో నేను ఎక్కువగా మొక్కలు తీసుకుంటూ ఉంటాను. వాళ్ళు ఏంటంటే రీజనబుల్ రేట్లో ఇస్తారనమాట మొక్కలు. ఇప్పుడైతే గులాబీలు వచ్చాయి చాలా వరకు, అందుకనే నేను మళ్ళీ విజిట్ చేశాను. ఈ శివపార్వతి నర్సరీ అది కడియలో ఉంటుంది. రెండైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇవైతే అన్ని క్రోటన్స్ గులాబీలు, అవన్నీ చిన్న గులాబీలు అనమాట. చిన్న బ్యాగుల్లో ఉన్నాయి, ఒక్కొక్కటి 30 రూపీస్ చెప్తున్నారు. ఇవైతే పెద్ద గులాబీలు. ఈ కనకాంబరం కలర్ చూసారా, గార్డెన్కి హైలైట్ అది అసలు. ఈ మిల్క్ వైట్, ఎల్లో, లైట్ పింక్ అన్నమాట. ఇది బేబీ పింక్ చూసారా అసలు ఎంత అందంగా ఉందో. నర్సరీలకు వెళ్తే ఓ పట్టాన రావాలనిపించదండి అసలు. ఇదైతే ఎల్లో, ఇంకా చాలా ఉన్నాయి. ఇవైతే సెంటు గులాబీ అన్నమాట. అంటే సెంటు స్మెల్ వస్తాయి, చాలా బాగా వస్తాయి. చిన్న కుండీలో అమ్ముతున్నారు, కుండీతో సహా 200 అవి. ఈ లైన్ అంతా కూడాను సెంటు గులాబీలు. ఇవన్నీ కూడా అలా డబుల్ షేడ్ వస్తాయి. ఫస్ట్ పింక్ కలర్లో పూస్తాయి, తర్వాత వైట్ షేడ్ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా గులాబీలే. పింకు, రెడ్, ఎల్లో, వైలెట్, అన్ని కలర్స్. కనకాంబరం కలరు. వర్షాకాలం కదా చాలా బాగున్నాయి మొక్కలు అయితే. ఇవన్నీ కూడా రోడ్డు మీద వెళ్ళి డిస్ప్లే పెడతారు. అంటే వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు చూసి ఆగుతారని డిస్ప్లే పెడతారన్నమాట, మంచి మంచి మొక్కలన్నీ కూడా. కనకాంబరం కలర్ చూసారా, నేను ఈ ఇయరే చూస్తున్నాను ఆ కలరు. పక్క నర్సరీలో కూడా చాలా మొక్కలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ డిస్ప్లే పెట్టారు. నాకు కావాల్సినవి నేను పక్కన పెట్టేసుకున్నాను మొక్కలు. ఇవి కొంచెం మీడియం సైజ్ బ్యాగులు అనమాట. 60 చెప్తున్నారు కానీ 50 రూపీస్కి ఇచ్చేస్తున్నారు. అలా రీజనబుల్గానే ఉన్నాయి. ఇవి 100 వరహాలు. ఇవైతే లోపలికి వెళ్ళిపోయాను బాగా. మామిడి మొక్కలు అనమాట. మొత్తం అన్నీ కూడాను ఫ్రూట్స్ సెక్షన్ అనమాట ఇదంతా. ఇవైతే పండూరి రాజా అంట, మామిడికాయ పేరు పండూరి రాజా. కొండ మామిడి, పునాస మామిడి, ఏంటేంటో చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. పునాస మామిడి అంటే మనకి బాగా తెలుసు, సంవత్సరం పొడుగుతో కాస్తాయి కదా కాయలు. చాలా రకాలైతే చెప్తున్నారు. ఇవన్నీ కూడాను 300, వెరైటీని బట్టి ఉన్నాయి రేట్లు. మినిమం 250 అక్కడ వరకు కూడా మనం బార్గెన్ చేయొచ్చు. ఇవన్నీ కూడాను మామిడి చెట్లు. ఈ లైన్ అంతా కూడాను 100 వరహాలు ఫ్లవర్స్ అన్నమాట. ఇది గోల్స్ పట్టు కలరు, అంటే ఆరెంజ్. లైన్ కూడాను. ఇవన్నీ కూడా 100 వరహాలు. ఇవన్నీ కూడాను వీటిలో అన్ని కలర్స్ ఉన్నాయి. పింకు, వైటు, ఆరెంజ్. ఈ సెక్షన్ అంతా కూడాను పర్టికులర్గా 100 వరహాలు. ఇవి కూడా కుండీల్లో పెంచుకోవచ్చు మనం. పెద్ద హైట్ ఏమి అవ్వవు, బుషీగా వస్తాయి. కట్ చేసుకుంటూ ఉంటే బుషీగా వస్తాయి, చాలా అందంగా అయితే ఉంటాయి. మొండి మొక్కలు అనమాట. మనమేం ఎక్కువ పెద్ద దాంట్లో పట్టించుకోవసరంలా, కొంచెం వాటర్ ఇస్తే చాలు
ఒక 2-3 డేస్ వాటర్ పైప్ అయినా పర్వాలేదు వాటికి. ఈ లైన్ అంతా కూడాను వైట్ గులాబీ. ఇవి క్రీపర్స్ టైప్ అనమాట, పాకుతాయి. మనం ఎక్కడన్నా తీగ కట్టి వదిలేస్తే క్రీపర్ లాగా పాకుతాయి అన్నమాట పైకి. వాటిలో ప్రస్తుతానికి వైట్ ఒక్కటే ఉన్నాయి. ఇవన్నీ కూడాను వాళ్ళు ప్రాపగేట్ చేసిన మొక్కలు, తులసి మొక్కలు. ఇవన్నీ తులసి మొక్కలు, అవన్నీ గులాబీలు, క్రీపర్ గులాబీ అన్నమాట, వైట్ కలర్. ఇవైతే మందార కొమ్మలు గుచ్చేసి బ్యాగుల్లో వాటిలో ఏంటంటే మొక్కలాగా ప్రాపగేట్ చేశారు వాళ్ళు, అంటే తయారు చేశారు మొక్కల్ని. అవి పెట్టేసి బ్యాగుల్లో పర్చేజ్ చేస్తుంటారు మనకి. ఇదైతే మామిడి చెట్లు ఇవన్నీ కూడాను. ఇవి నా ఫ్రెండ్ అండి, హాయ్ చెప్పమంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ మామిడి వెరైటీ అన్నమాట, బాగా మామిడి చెట్లు డిస్కౌంట్ ఇమ్మని అడుగుతున్నాను అనమాట. ఇదైతే నేరేడు చెట్టు, నా అంత హైట్ ఉంది, కానీ ఇవి కట్ చేస్తే మాత్రం అంత హైట్ రావండి. ఇవైతే స్టార్ ఫ్రూట్, మన డ్రమ్స్లో మడుల్లో వేసేసుకోవచ్చు. ఇవైతే తైవాన్ జామ, చిన్న చెట్టుకే కాయ ఉంది చూసారా, మన కుండీల్లో వేసేసుకోవచ్చు. ఇవన్నీ పనస మొక్కలు. ఏవైనా కానీ మీకు 250 నుంచి 500 వరకు ఉన్నాయి. ఫ్రూట్స్ రకాలను బట్టి ఉన్నాయన్నమాట కాస్ట్. ఈ పునాస మామిడి పొట్టిగా ఉంటాయి బాగా, పునాస మామిడి అంతే 365 డేస్ కాయలు కాస్తాయి అంటారు. ఇవన్నీ కూడాను ఫ్రూట్స్ మొక్కలు, ఇవన్నీ కూడాను. చాలా వర్షంగా అయితే ఉందన్నమాట, కానీ తప్పదు కదా, నర్సరీ అనగానే. ఇక్కడేవో అందమైన పువ్వులు ఉన్నాయి, క్రోటన్స్ అని కొంచెం కష్టపడి వెళ్ళాను. చాలా ఆనందంగా ఉంది అవి చూస్తే. మిర్చిలాగా, రెడ్ మిర్చిలాగా ఎట్లా ఉన్నాయి చూసారా, అవి క్రోటన్స్. ఇంకా అంతే, అందం కోసం పెంచుకుంటాం. ఇట్లా చాలా వర్షంగా అయితే ఉంది, బురదగా అయితే ఉంది. ఇక్కడైతే స్కేటింగ్ షూస్ అవసరం లేదనమాట, ఈజీగా వెళ్ళిపోవచ్చు లోపలికి. ఇది ఫ్యాషన్గా పెడుతుంటాం కదండి డెకరేషన్ కోసం, తాటి ఆకుల్లా ఉంటాయి. అదేదో పేరు మర్చిపోయింది అంది. ఇదైతే రాతి ఉసిరి అంటారు కదా, పచ్చడి పట్టుకుంటారు. రాతి ఉసిరి మొక్కలు ఇక్కడ లేదంటూ ఉండదు నర్సరీలో. అవైతే జామ మొక్కలు, ఇవి ఉసిరి మొక్క. ఇంకా లోపలికి అలా గోడౌన్లో ఉంటూనే ఉంటాయి, మన ఓపిక అన్నమాట. ఇవైతే క్రోటన్స్ అన్నారు, వాళ్ళ కలర్ఫుల్గా ఉన్నాయి. మనం ఒప్పుకుంటే రోజంతా కూడాను వీడియో తీయచ్చు, అంత గార్డెన్ అంత మొక్కలు ఉంటాయి లోపల. ఇవైతే అంజీర్ చూసారా, అసలు ఆకులు లేవు, మొత్తం అన్నీ కాయలే. ఒకటైతే కోసేసానండి, మీరు ఎవరికి చెప్పకండి, చూడగానే తినాలనిపించింది. అసలు పొట్టిగా ఉన్న మొక్కగా చూసారా ఎన్ని కాయలు కాసాయో. ఇవి కూడా మనం టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చు. ఇదేమో సపోటా మొక్క. ఇవి కూడా మన గార్డెనర్స్ చాలామంది పెంచుతున్నారు కదా. ఇవ్వండి, చిన్న మొక్కకి పిందెలు వచ్చాయి. ఇవి కూడా 250 నుంచి 600, 500 వరకు మొక్కను బట్టి చెప్తున్నారు రేటు. ఈ లోపల ఏవో ఉన్నాయి, వెళ్తున్నాను. ఏమిటంటే బత్తాయి చెట్లు అన్నమాట, బత్తాయి చెట్లు ఇవన్నీ కూడా. చిన్న మొక్కకే కాయ కాస్తుంది చూసారా. ఇవి మనం డ్రమ్స్లో పెట్టుకోవచ్చు, మిద్దె తోటలో పెట్టుకోవచ్చు, డ్రమ్స్లో పెట్టుకోవచ్చు, మడుల్లో పెట్టుకోవచ్చు, డ్రమ్స్లో కూడాను మనం పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడాను బత్తాయి మొక్కలు. అవైతే 500 చెప్తున్నారు ఒక్కొక్క మొక్క వచ్చి. ఇవన్నీ కూడా బత్తాయి. అయిపోయిందండి మా మొక్కల షాపింగ్. ఇదైతే సంపంగ. మా ఫ్రెండ్ని చూసారా ఎలా ఇరికించేసానో మొక్కల మధ్యలో.
మొక్కలు కారులో కూడా పెట్టేసి డిక్కీలో కూడా పెట్టేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి.